వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టాను, టార్గెట్ పులివెందుల కడప నేతలకు లోకేష్ కొత్త టాస్క్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు టీడీపీలో కానీ అటు వైఎస్ఆర్సీపీలో కానీ కడప కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ వైపు నుంచి బీటెక్ రవి జగన్ మీద పోటీ చేసి ఓడిపోయినా, ఆ తర్వాత మాధవిరెడ్డి లాంటి వాళ్ళు కడప నుంచి గెలవడం, ఆవిడ హస్బెండ్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన భూపాల్ లాంటి వాళ్ళు పార్టీకి అండగా ఉండడం, వీళ్ళంతా ఒక టీమ్గా ఎక్కడ చిన్న చిన్న ఈగోస్ క్లాషెస్ ఉన్న వాటిని పక్కన పెట్టి కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేయడం అనేది, అది ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయిన కడపలో అది టీడీపీకి ఒక బూస్ట్ ఇస్తున్న అంశం ఈ రోజున. అందుకనే అక్కడ అప్రతిహతంగా చిన్న ఎలక్షన్ అయినా సరే టీడీపీ ఎవరు ఊహించని విజయాలు నమోదు చేస్తూ వస్తుంది. అంటే ఆ నేతల పనితీరు అంత అద్భుతంగా అక్కడ ఉంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగానే పులివెందులు అనేది జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆయన తండ్రికి ఆయన ఫ్యామిలీకి కూడా ఒక కంచుకోటే. కేవలం పులివెందులే కాదు, అటు కడపైనా ఆ జిల్లా మొత్తం అయినా ఉమ్మడి కడపైనా సరే అలాంటి కోటని ఈ రోజు కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది టీడీపీ వైపు నుంచి. అంటే గతంలో ఎప్పుడు ఇది సాధ్యం కాలేదు. గతంలో టీడీపీ నుంచి రామసుబ్బారెడ్డి లాంటి నేతలు, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చి మంత్రిగా అయిన ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో కొంచెం హడావిడి చేశారు. కానీ ఆ స్థాయిలో కడప మీద పూర్తి స్థాయిలో పులివెందులు లాంటి చోట హార్డ్ కోర్ జగన్మోహన్ రెడ్డి రీజియన్లో టీడీపీ చొచ్చుకుపోయిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల కంటే ముందు ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హిట్ చేసిన అంశం ఏంటంటే ఈ యాంగిల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ రోజు 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగాయి పట్టభద్రుల ఎన్నికలు. జరిగితే ఆ రోజు మాక్సిమం వీటన్నిటి చోట్ల 3 చోట్ల టీడీపీ తన ఎమ్మెల్సీలను గెలుచుకుంది. ఆ రోజు సజ్జల లాంటి వాళ్ళు అసలు అర్బన్ ఓటర్ మా ఓటరే కాదు, పట్టభద్రులు మా ఓటర్లే కాదని మాట్లాడారు. అప్పుడే అంతకన్నా బల్క్ శాంపిల్ 11 జిల్లాలను టచ్ చేసి ఎన్నికలు జరిగితే అంత బల్క్ శాంపిల్ ఏ సర్వే సంస్థ కూడా తీసుకోలేదు, ఏ సెఫాలజిస్ట్ కూడా చేయలేరు. అక్కడే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖరారైంది. యాక్చువల్గా పట్టభద్రులే అదే టీడీపీకి ఒక బూస్ట్ ఇచ్చింది ఆ అంశమే. వెంటనే ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అనురాధాన్ని గెలుచుకుంది, ఒక ఎమ్మెల్సీ సీట్ని గెలుచుకుంది టీడీపీ. అయితే ఈ పరిణామాల తర్వాత అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి మాటకు ముందు వైనాడ్ కుప్పం అనేవాళ్ళు, కుప్పం మున్సిపాలిటీని గెలుచుకోవడం, చంద్రబాబు నాయుడిని ఎలాగైనా కొట్టాలి అసెంబ్లీ ఎన్నికలు అని చెప్పి భరత్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం, మంత్రి పదవి ఇస్తాను గెలుస్తాయని హామీ ఇవ్వడం, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి వైనాడ్ కుప్పం నినాదాన్ని ఆయనకు అప్పగించడం, సో కుప్పానికి నిధులు వరద పారించడం, ఇవన్నీ చేస్తా వచ్చారు. వీళ్ళంతా హడావిడి నడుస్తూ వచ్చింది. ఆఖరికి చంద్రబాబు నాయుడు తన సొంత కాన్ఫరెన్స్ లో అడుగు పెడదామన్నా కూడా ఆయన్ని అన్న క్యాంటీన్ కోసం అడుగు పెడదామన్నా కూడా ఆయన అక్కడి నుంచి పూర్తిస్థాయిలో వెనక్కి పరిస్థితి ఉండింది. ఇలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది హిట్ చేసింది టీడీపీ ఆ క్లైమేట్ ని. అప్పటి నుంచి వైనాడ్ కుప్పం అనేది కాదు, వైనాడ్ పులివెందుల అని తీసుకుంది టీడీపీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు, హ్యూమిలేట్ చేస్తూ ఉండేవాళ్ళు టీడీపీ నేతలు చాలా మంది. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కావచ్చు, సునీత లాంటి వాళ్ళు షర్మిలతో కలిసి ఆమెకు సపోర్ట్ చేసిన విధానం జగన్మోహన్ రెడ్డి నిజంగానే డిఫెన్స్ లో పడేసింది. అసలు ఓడిపోతారేమో పులివెందుల నుంచి అనుకున్నారు, కడప నుంచి అవినాష్ ఓడిపోతారేమో అనుకున్నారు. కానీ మొత్తానికైతే ఆ స్ట్రాంగ్ బేస్ వాళ్ళకు ఉంది కాబట్టి మొన్న గెలిచారు. వాళ్ళిద్దరు అతను ఎంపీగా గెలిచారు, షర్మిల ఓడిపోయింది, ఆయన చేతిలో జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచారు. అటు చూస్తే బీటెక్ రవి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాటర్ బోర్డు ఎలక్షన్స్ వచ్చాయి. అసలు జగన్మోహన్ రెడ్డికి వెనక ఏం జరుగుతుందో తెలియకుండానే తన పెర్ఫార్మెన్స్ ఏంటో బీటెక్ రవి చూపించగలిగాడు. ఓడిపోయినా సరే గట్టిగా ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఆయన, ఇన్ని రోజులు ప్రజాస్వామ్యబద్ధంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఏం చేస్తా వచ్చిందో మేము కూడా అదే చేస్తామని చెప్తున్నారు. దీనికి తోడు మాధవిరెడ్డి లాంటి వాయిస్, ఇక శ్రీనివాస్ రెడ్డి లాంటి ఎగ్జిక్యూషన్, బీటెక్ రవి లాంటి వాళ్ళ ధైర్యం కలిసి వచ్చినాయి పార్టీకి ఈ రోజున. వీళ్ళంతా కూడా కలిసి కట్టుగా చేస్తున్న పని. ఒక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత ఊర్లో సొంత కాన్స్టిట్యున్సీలో తన కంచుకోటలో డిపాజిట్ రాకుండా చేశారు. అది మామూలు విజయం కాదు, అది టీడీపీది. అంతేకాదు తన భార్యను నిలబెట్టుకుని గెలిపించుకున్నారు, లతారెడ్డిని నిలబెట్టుకున్నారు బీటెక్ రవి. అంతేకాదు ఒంటిమిట్ట కూడా గెలుచుకున్నారు వాళ్ళు. సో ఈ పరిణామాల తర్వాత ఈరోజు ఫస్ట్ లోకేష్ ఇస్తున్న టార్గెట్ ఏంటంటే, ఎలక్షన్ ముందే తెలిసింది మనకి లోకేష్ పాదయాత్ర సక్సెస్ అవ్వడం, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రచారాలు సక్సెస్ అవ్వడం. సో మొన్న చూస్తే మహానాడు కూడా అక్కడే నిర్వహించుకోవడం చాలా గొప్పగా, ఫస్ట్ టైం టీడీపీ హిస్టరీలోనే ఆ స్థాయిలో మహానాడు సక్సెస్, అంత సక్సెస్ కావడం అనేది. సో ఇవన్నీ వైసీపీకి నిజంగానే డిమోరలైజ్ అయ్యే అంశాలే. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫేస్ కూడా చూపించలేని పరిస్థితి, అక్కడ రివోల్ట్ అవుతున్నారు ఆయన వెళ్ళినప్పుడు. కొంతమంది ఇప్పుడిప్పుడే వెళ్తా ఉన్నారు, ఆయన మళ్ళీ కన్విన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ. ఇదంతా ఒక ఎత్తైతే సునీత మళ్ళీ సిబిఐ కేసుని తిరగదోడే ప్రయత్నం, అవినాష్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం, ఇవన్నీ వైసీపీకి నిజంగానే నెగిటివ్స్ గా మారుతూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో లోకేష్ కొత్త టార్గెట్ పెట్టారు ఈ రోజు బ్యాచ్ కి. కడపలో టీడీపీ సీనియర్ నేతలందరికీ కూడా మున్సిపాలిటీ
పులివెందుల మున్సిపాలిటీ ఈరోజు లోకేష్ టార్గెట్. ఆ టార్గెట్ రీచ్ అయితే నెక్స్ట్ లోకేష్ టార్గెట్ పులివెందుల అసెంబ్లీనే కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి లాగా ఓరుగా ప్రచారం చేసి ఓయినాడు కుప్పం అంటూ హడావడి చేసి మైకులు ఊదరగొట్టట్లా క్షేత్ర స్థాయి నుంచి వైఎస్ఆర్సీపీని కొట్టే ప్రయత్నం జరుగుతోంది పులివెందుల్లో. మొన్న పెద్ద డిజాస్టర్ అది, ఒక డిపాజిట్ కూడా రాకుండా పులివెందులను కోల్పోవడం అనేది ఒక డిజాస్టర్ వైసీపీకి. అక్కడ గ్రౌండ్ గా ఏం జరిగింది గ్రౌండ్ లో అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా క్రాస్ వెరిఫికేషన్ చేయట్లేదు. సో అందుకనే మున్సిపాలిటీని కొట్టినట్టే మొత్తం అంతా కలిసి నెక్స్ట్ అసెంబ్లీనే లోకేష్ టాస్క్ కాబోతోంది. సో ఇప్పటికే ఆ దిశగానే ఈటెకి రవి గానీ మిగతా నేతలు గానీ పనిచేస్తా ఉన్నారు. మొత్తానికైతే ఇప్పటికైనా తన కంచుకోడని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద పడింది. లెట్స్ సీ మరి ఈ విషయంలో జగన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి.